ఎన్సీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. చిన్న బుడ్డా నాయక్ హత్యకు గురయ్యాడని పోలీసులు యాక్సిడెంట్ అంటూ కేసు నీరు గారుస్తున్నారంటూ తాండా వాసులు తెచ్చిన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. నేడు ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేసిన నారమాకులపల్లి తాండా ప్రజలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు ప్రకాష్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడంలో అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును పార్టీ అధిష్టానం అందజేసిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు నేడు మదనపల్లి పట్టణ శివారులోని చీకలిగుట్ట నందున మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి చెక్కును అందించిన రామాంజనేయులు చిన్న బుడ్డా నాయక్ హత్యకు గురయ్యాడని పోలీసులు యాక్సిడెంట్ అంటూ కేసు తప్పుదో పట్టిస్తున్నారని తాండా వాసులు తెచ్చిన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం నారమాకులపల్లి తాండా ప్రజలు ఎమ్మెల్యే గృహం వద్ద ఆయన్ను కలిసి వినతి పత్రం అందించారు. మదనపల్లి గ్రామీణ మండలం నారమాకులపల్లి తాండాకు చెందిన చిన్న బుడ్డా నాయక్ గత గురువారం రాత్రి దండవారిపల్లి మామిడి తోపు సమీప ప్రాంతంలో విగత జీవిగా పడి ఉండడంతో అతని మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. దీనిపై తాలూకా పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడని అనుమానాస్పద మృతి చెందినట్లు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చిన్న బుడ్డా నాయక్ ను కొంతమంది వ్యక్తులతో కలిసి అతని భార్య హత్య చేసిందని ఆరోపిస్తూ 2 రోజుల క్రితం కలెక్టర్ ఎస్పీలకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పట్టుకుని మృతి చెందిన బుడ్డా నాయక్ చిన్న కుటుంబ సభ్యుల్ని న్యాయం చేయాలని, హంతకులను అరెస్టు చేయాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి హంతకుల్ని అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు నారమాకుల తండ ప్రజలు జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద న్యాయం కోరుతూ నిరసన చేపట్టారు. ఏదైతే మా తాండా ప్రజలు అక్కడ ఉన్న బుడ్డా నాయక్కి చాలా దారుణంగా చంపడం జరిగింది. దాని పట్ల బాధపడి కుటుంబ సభ్యులు స్టేషన్కి వెళ్తే స్టేషన్లో వీళ్ళకు ప్రజలుగా గుర్తించకుండా, బాధితులుగా గుర్తించకుండా పోలీస్ బెత్తం చూపించడం, పోలీస్ వాళ్ళు అమర్యాదగా మాట్లాడడం సమంజసం కాదు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తి ఈరోజు రాష్ట్రానికి. ఎక్కడ వెళ్తే కూడా చాలా బాధ్యతగా అందరికి దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారి ఎవరికి కూడా ఉపేక్షించేది లేదు. ఆల్రెడీ అతని పైన చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్పీ గారి దగ్గర ఉన్నాయి, డిఎస్పీ గారు 2-3 ఇష్యూస్లో ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పుడు తప్పకుండా నేను నేరుగా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఎప్పుడే లెటర్ రాస్తాను. లెటర్ రాసి అతన్ని ఫస్ట్ సస్పెండ్ చేసి అతని పైన ఎంక్వైరీ చేపించేలా ఏదైతే ఈ మర్డర్ జరిగిందో, ఎలా జరిగింది, ఇది ఎవరెవరు ఉన్నారో, ఇది అందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా జైలుకి పంపించేటట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి వాళ్ళకు త్వరగా శిక్ష పడేట్టుగా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తాండా ప్రజలు పూర్తిగా వెనుకబాటుతనానికి గురైన ప్రజలు. వీళ్లకు న్యాయం చేయకపోతే ఎవరు చేయాలి? ఆ విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి సవినీయంగా తెలియజేస్తున్నాం. మా ఊరి పేరు నారమాకుల తాండా. మా అమ్మ రోజు ఎవరికి రోజు మెసేజ్లు పంపుతానే ఉంటుంది. మా డాడీ చిత్రహింసలు పెడుతుంది. మా డాడీ అన్నీ మాకు చూసుకుంటాడు. మా అమ్మ ఏం చూసుకోదు. అక్కడ సంబంధం ఉన్న వాళ్ళ దగ్గర పోయి డబ్బులు తీసుకుంటా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు పోతానే ఉంటుంది. మా డాడీ మాకు కావాల్సింది మొత్తం తీసుకొస్తాడు. మాకు ఏమని చెప్పిందంటే మా మమ్మీ, మీ డాడీ ఏం తేలేదు, స్టేషన్ గడిపోవాలి, నేను స్టేషన్కి వెళ్ళిపోతా కదా చెప్పింది. మీ డాడీ ఏం కొనిచ్చలేదు, నేను అన్నీ చూసుకున్నాను, డబ్బులు ఇస్తేనే ఏమైనా తీసుకొస్తాడు, లేకపోతే లేదు అని చెప్పింది. లేదు చెప్పండి అట్లా అని చెప్పింది మా మమ్మీ. సరే మమ్మీ అని చెప్పినాము. మా మమ్మీ మంచిదని మేము కూడా చెప్దాం అనుకున్నాము. మా మమ్మీ చెడ్డగా చేసేసరికి ఈసారి జరిగిందంతా చెప్తున్నాము. మా మమ్మీ నైట్లోనే నేను వాష్రూమ్ కిందకి వచ్చినాను. నేను మా మమ్మీ ఎవరితో మెసేజ్ పంపుతుంది. మా డాడీ చూసినాడైనా ఏమనలా. మా డాడీని కొట్టి చంపేసి జైలుకి పోయినారు. రెడ్డప్ప వాళ్ళంతా కలిసినారు. మేము స్టేషన్ పోయి నేను మా పెద్దనాన్న పైకి పోయి కిందకి వస్తా అన్నప్పుడు అటు చూసి నా వైపు నవ్వినాడు. నాకేం భయం ఎలా. మళ్ళీ బయటికి వచ్చినాక వాళ్ళ కొడుకు చెప్పినారంట. ఏమని చెప్పినాడంటే, వాళ్ళ కొడుకు బాబా నేను చంపేస్తున్నాను రా బాబా, నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, ఇప్పుడే నీ మీద అర్జీ రాసి నేను చచ్చిపోతా అని చెప్పిందంట మా మమ్మీ. సరేలే
మా ఆయన అక్కడ సంబంధం ఉన్న వాళ్ళైనా వచ్చి ఏమైనా చచ్చిపోతే నా మీద వస్తుందని చెప్పి భయపడి పోయి తీసుకెళ్ళిపోయినారు. ఇంటికాని ఇంకా తీసుకుపోయి బండిలో తీసుకెళ్ళి కొట్టి చంపేసినారు. ఆడ బ్లడ్ మొత్తం కారిపోయింది. ఆడపోయి ఇసుక ఆ ట్యాక్టరీలో పోయి ఇసుక మొత్తం ఆడ పెట్టే ఇది కింద పోసేసినారు ఇసుక మొత్తం. మా డాడీని చెప్పి స్క్రూ బ్రెయిన్లు దింపి చంపాను. రాడ్లతో కొట్టి తల మీద బ్లడ్ మొత్తం పట్టి రోడ్డు మీద పోసి మా డాడీని చంపేసినారు మా మమ్మీ. అందుకని ఉరి శిక్ష చేయాలి, ఇద్దరికి ఉరి శిక్ష చేయాలని కోరుకుంటున్నాను. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు ప్రకాష్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో అతని కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును పార్టీ అధిష్టానం అందజేసిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ శివార్లోని చీకలిగుట్ట నందున మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. రాష్ట్ర జనసేన పార్టీ అందజేసిన 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ప్రకాష్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడారు. జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల గురించి ఎంతగానో ఆలోచిస్తారని, తన వెంట నడిచే జన సైనికుల గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తారన్నారు. జనసేన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని పవన్ కళ్యాణ్ గారు చెల్లించడం జరిగిందని అన్నారు. అది పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే పెన్షన్ ఎక్కువ వస్తాను. మాకు ఉండేదానికి ఆధారం ఏం లేదు. ఇంకా బిడ్డలే నాకు సార్ ఏం లేదు, ఆస్తి పాస్తులు ఏం లేదు. చేస్తే పండగల లేకపోతే లేదు సార్, చేద్దాం అనుకుంటున్నాము. ఇది లేదు సార్ మాకు. జోహార్ జనసైనికుడు ప్రకాష్, జోహార్ జనసైనికుడు ప్రకాష్, జోహార్ జనసైనికుడు ప్రకాష్, జోహార్ జనసైనికుడు ప్రకాష్, జోహార్ జనసైనికుడు ప్రకాష్. మీరు ముందు ఉండేటివి క్లియర్ చేసేసుకోండి, టెన్షన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చి అడుగుతా అంటే మీరు సంపాదించింది వడ్డీలు కట్టుకుంటా అట్లయితే ఇంప్రూవ్మెంట్ కాదు. ఇవ్వాల్సిన వాళ్ళకు ముందు ఇచ్చేసేయండి మొత్తము. మళ్ళీ ఏదైనా మిగిలితుంది షాప్ పైన పెట్టుకో, డెవలప్ చేసుకోండి. మీకు ఏదన్నా ఇట్లా గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున ఏం కావాలన్నా కూడా మేము దగ్గరుండి చేపించిస్తాము. చనిపోవడం జరిగింది అబ్బాయి. వాళ్ళ తల్లిదండ్రికి చాలా తీరని కొరత ఇది. ఈ పిల్లోడు జనసేన కార్యకర్తగా పనిచేస్తున్నాడు. అలాగే సభ్యత్వం కూడా తీసుకున్నాడు ఆ టైంలో. దాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా తన కోసం కష్టపడే కార్యకర్తలు ఏదైనా చేయాలా అనేటటువంటి సంకల్పం ఆయనకు. వీళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా భారతదేశానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ నిరంతరము ఏదో సేవ చేయాలా, ప్రజలకు ఉపయోగపడాలా అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు తన కార్యకర్తలకు ఏదైనా నేను జరిగినప్పుడు వాళ్ళకి అండగా, వాళ్ళకి భరోసాగా నేను నిలబడాలా అని చెప్పి ఉద్దేశంతో ఆయన ప్రతి కార్యకర్తకు ఏదన్నా ఇట్లా సంభవించినప్పుడు 5 లక్షల రూపాయలు జనసేన పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోతానే వాళ్ళు పూర్తిగా వాళ్ళకి మనం ఏమీ బిడ్డను తెచ్చివ్వలేము. కానీ ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి మనం జనసేన పార్టీ తరఫున సహాయం చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబానికి కూడా మనశ్శాంతిని ప్రసాదించాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. ప్రకాష్ అనే వ్యక్తి మా తమ్ముడు. మేమిద్దరము అంగల్లో కటింగ్ షాప్లో పనికి పోయి వస్తుండగా డిసెంబర్ 24, 2024లో హత్య చేయడం జరిగింది మా తమ్ముడు.
అప్పుడు చెల్లగా సభ్యత్వం ఉందని కానీ మాకు తెలియదు. అది జనసేన పార్టీ కార్యకర్తలు మాకు తెలియజేశారు, గుర్తు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి సార్కి మా కుటుంబానికి ఆదుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. మళ్ళీ రామాంజలి అన్న గారికి చాలా మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. అలాగే మా మిత్రుడు సోను కానీ మాకు సభ్యత్వం చేయించి చాలా ఆదుకున్నాడు. మా కుటుంబానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఇద్దరికి. పవన్ కళ్యాణ్ గారి సార్కి ఇలాగే అండగా ఉండాలని ప్రతి కుటుంబానికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కుటుంబంలో జరిగినట్లు ఏ కుటుంబంలో జరగకూడదని దైవంగా దేవునికి ప్రార్థన చేస్తున్నాము. మదనపల్లిలో ఉన్న జనసేన అన్న కార్యకర్తలు రామాంజలి అన్న మమ్మల్ని గుర్తించి మా ఇంటికి వచ్చి మా తమ్ముడు చనిపోయినప్పుడు కానీ వచ్చి మమ్మల్ని ఓదార్చి వెళ్ళి మళ్ళీ విజయవాడకి పిలుచుకొని వెళ్ళి అక్కడ చెక్కు మాకు అందజేసి మళ్ళీ ఈరోజు డబ్బులు పడిందని తెలుసుకొని మళ్ళీ మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు కొంచెం ఆపుగా నిలబడి ధైర్యం చెప్పారు. మాకు ఇలాగే ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ జనసేన తరపు నుంచి రామాంజలి అన్న గారికి చాలా కృతజ్ఞతలు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మదనపల్లి పట్టణంలో ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన బీటీ కాలేజ్ గత వైభవాన్ని గుర్తు చేసేలా అభివృద్ధి చేయాలని రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విద్యా సంస్థను వాడుకోవడం మానుకోవాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ హితో పలికారు. నేడు మదనపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడారు. కాలేజీ దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బీటీ కాలేజీని ప్రభుత్వ కాలేజీగా మారుస్తున్నట్లు జీవో విడుదల చేసి సంబరాలు చేసుకున్నారే తప్ప నేటికి ఆ జీవో అమలు కాలేదన్నారు. ప్రస్తుతం ఆ కాలేజీ అసలు ప్రభుత్వ ఆధీనంలో ఉందా లేదా ఏడేడి పరిధిలో ఉందా అని కనీస స్పష్టత లేకుండా పోయిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కాలేజీ నుండి అనేక కీలకమైన విద్యా కోర్సులను తొలగించారని, దీనివల్ల స్థానిక పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన చెందారు. తొలగించిన అన్ని కోర్సులను తక్షణమే పునరుద్ధరించాలని ఎన్నికల సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బీటీ కాలేజీని యూనివర్సిటీగా మారుస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం ఉన్న చరిత్ర ఉన్న వాటిని కాపాడుకోకుండా ఉన్న వాటినే పోగొట్టుకుంటున్నాం. మనం ఇంకా అంత చరిత్ర కలిగిన కాలేజీని మనం పోగొట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్న కోర్సులన్నీ తీసేస్తూ ఉంటే పీజీ కోర్సులు ఉన్నాయి, పీజీ కోర్సులు తీసేసినారు. ఎంఎస్సీ చదివినారు ఇక్కడ ఎంతోమంది, ఆ కోర్సులు ఈరోజు లేవు. డిగ్రీ లేదు, ఇంటర్లో కూడా కొన్ని కోర్సులు తీసేసినారు. అవి పెట్టండి అయ్యాను మొరబెట్టుకుంటా ఉంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు కానీ, ఏ నాయకులు కానీ ఏ అధికారులు పట్టించుకోరు కానీ, ఆ బీటీ కళాశాల ఆస్తుల్లో మాత్రం కార్యాలయాలుగా ఉపయోగించుకుంటారు. ఓకే, మీరు ఉపయోగించుకోండి, ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది, అంత సాధారణంగా కార్యాలయాలు దొరకవు, పరిపాలన సాగించాలంటే కార్యాలయం ముఖ్యం కాబట్టి వాటి వాడుకోండి, అభ్యంతరం లేదు. మరి బీటీ కళాశాల ఆస్తులను వాడుకుంటారు, బీటీ కళాశాలను ఎందుకు గాలికి వదిలేసినారు? ఎంతో చరిత్ర కలిగిన కాలేజీని ఎందుకు వదిలేసినారు? కావున మేము ఈ సందర్భంగా కూటమి నాయకులు, ఎంతో పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ. ఎవరు రామదాస్ అన్న అయితే ఏమి, నరేష్ అన్న అయితే ఏం, అలాగే దొమలపాటి రమేష్ అన్న అయితే ఏం, వాళ్ళు అందరూ కూడా జహా అన్న, వాళ్ళందరూ కూడా ఇప్పుడు చిన్నబాబు అన్న అయితే ఏం, వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉండే నాయకులు అన్న మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మేము చేస్తే అంతగా ఎవరైనా గవర్నమెంట్ అఫెక్ట్ కాకపోవచ్చు, గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోకపోవచ్చు. కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, మీ నాయకులు హామీ ఇచ్చినారు కాబట్టి, ఎంతో చరిత్ర కలిగింది, మదనపల్లికి ఎంతో ప్రతిష్టాత్మకమైంది కాబట్టి, చరిత్ర ఉండేది కాబట్టి, ఎంతోమంది పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి, ఇప్పటికన్నా దయచేసి మీరందరూ కూడా మీ నాయకులతో, సీఎం గారితో, నారా లోకేష్ గారితో మాట్లాడి ఫస్ట్ యూనివర్సిటీగా ప్రకటించేదానికన్నా ముందు అక్కడ పోయిండే కోర్సులన్నింటినీ, తొలగించిండే కోర్సులన్నింటినీ కూడా మనము పెట్టేలాగా చూసి బీటీ కాలేజ్కి పూర్వ వైభవం వచ్చేలాగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ప్రతిపక్ష నాయకులు, వేరే పార్టీ నాయకులు, అలాగే అందరూ ఓల్డ్ స్టూడెంట్స్ని కానీ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఓల్డ్ స్టూడెంట్స్ బీటీ కాలేజ్ వాళ్ళు, అలా అందరినీ మేము కోరడం ఏమంటే బీటీ కాలేజ్ను కాపాడడానికి అందరూ మీ వంతు బాధ్యతగా మీ అంతకు మీరే ఒక వంతు ముందరకు వచ్చి బీటీ కళాశాలను కాపాడుకునేదానికి ఒక కమిటీగానో లేకపోతే మీ వంతు సాయం చేయండి. దయ ఉంచి బీటీ కళాశాలను కాపాడండి. బీటీ కళాశాలకు పూర్వ వైభవం వచ్చేలాగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా మరియు రాజ్యాంగ హక్కులు వర్తించేలా మనమందరం కలిసి పోరాటం చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ నందు బహుజన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. వాయిస్ ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం, భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్, బహుజన అధ్యక్షుడు శ్రీచందు, క్రైస్తవ సంఘాల సభ్యులు, వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడారు.
రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి దళిత క్రైస్తవులు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాల్ని కలుపుకొని ఉద్యమానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చొరవతో క్యాన్సర్ బాధితుడి వైద్య చికిత్స నిమిత్తం 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రధాని సహాయం నిధి నుండి మంజూరు అయిందని వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఇందిరానగర్ నందున్న బాధితుడు అబ్దుల్ ఖయ్యూం ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులకు ప్రధాని సహాయ నిధికి సంబంధించిన అధికారిక లేఖను అందించారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడారు. అబ్దుల్ ఖయ్యూం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులో చికిత్స పొందుతున్నాడన్నారు. వైద్య ఖర్చులతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం ఎంపీ మిథున్ రెడ్డిని కలిసి తమ పరిస్థితి వివరించిందన్నారు. ఆయన వెంటనే స్పందించి ప్రధాని సహాయ నిధి కింద 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యేలా కృషి చేశారని తెలిపారు. ఈ సహాయం ఆ కుటుంబానికి ఎంతో అవసరంగా నిలుస్తుందని తెలిపారు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఏ అవసరం వచ్చినా పెద్దిరెడ్డి కుటుంబం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సహాయాన్ని అందజేస్తున్నారని భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మెయిన్ రీజన్ ఏమంటే ఇక్కడ చేయడం మనకు మదనపల్లి మున్సిపాలిటీలో ఇందిరానగర్లో నివసించే గొల్లపల్లి షేక్ అబ్దుల్ ఖయ్యూం సాబ్. ఆయన వయసు వచ్చేది 55 సంవత్సరాలు. చాలా కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయనకు వచ్చిందను చికిత్స నిమిత్తం ఆయన వచ్చిందను రామయ్య మెడికల్ కాలేజ్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్కు బెంగళూరులో ఆయన చికిత్స పొందుతూ ఉన్నారు. దాని తర్వాత ఆయనకి ఎట్లుందంటే ఆ క్యాన్సర్ అనేది ఆ చికిత్స చేసేదానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ టైంలో వచ్చిందను ఆయన మన ఎంపీ గారిని వీళ్ళందరూ కలిసిందను మన లియాఖత్ భాయ్ వాళ్ళందరూ కలిసి ఆయన దగ్గర పోయి ఎంపీ గారి దగ్గర పోయేసిందను వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగలేదు, వీళ్ళకి ఏదైనా మన మెడికల్ ఫీల్డ్లో మనం హెల్ప్ చేయాలా, లేని పక్షంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్తే అప్పటికప్పుడే మన ఎంపీ గారు ప్రియతమ ఎంపీ గారు నిజంగానే ఎంత చెప్పినా ఆయన ఎంత మనం పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఆయన వచ్చిందను ఆ ఫైల్స్ అన్ని రెడీ చేసేసుకొని తీసుకుని మొత్తం ఫైల్స్ తీసుకొని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి, నేను ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ PMRF కింద పోయి డైరెక్ట్ ఢిల్లీలో పోయేసి ఆ ఫైల్ను శాంక్షన్ చెప్పించుకొని నేను ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాను అని చెప్పేదను. గబగబా ఆయన కూడా ఫాలోఅప్ చేసి ఆ ఫైల్స్ అన్నీ రెడీ అయిన తర్వాత ఆ ఫైల్స్ ఎత్తుకుపోయి మన లియాఖత్ భాయ్ వీళ్ళందరూ పోయేసిందను మనం ఎంపీ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చేసిన వెంటనే ఆయన ఢిల్లీకి తీసుకుని పోయేసి అక్కడ PM రిలీఫ్ ఫండ్ కింద 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు మన మొత్తం దీంట్లో మన మొత్తం స్టేట్ కంట్రీలో కూడా ఎక్కువ PMRF ఫండ్స్ యూజ్ చేసుకుంటా ప్రజలకు మేలు చేస్తా ఏ అవసరాలు వస్తే కూడా చేసేదాన్ని ఘనత వచ్చి మన మిథున్ రెడ్డి గారికి దొరుకుతుంది. ఆయన ముఖ్య ఉద్దేశం కూడా ఆయన ఏమంటే ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్కు కానీ విద్యా ఆరోగ్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తాడో అదేవిధంగా మిథున్ రెడ్డి గారు కూడా ఆయన ఎంపీ అయిన తర్వాత కూడా ఎవరికి ఈ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ పరిధిలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నేను ఉన్నాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఫైల్స్ తెప్పించుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ కన్సర్న్ నాయకులను కూడా ఫాలోఅప్ చేయమని చెప్పి ఆ ఫైల్స్ తీసుకుని పోయేస్తూ ఢిల్లీకి తీసుకుని పోయి చేస్తున్నారు. నిజంగానే అలా ఎంపీ ఉండడం మేము నిజంగానే గర్వపడుతున్నాం. ఈ యొక్క పార్లమెంట్లో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా ఇలాంటి వైద్యానికి ఏది ఇబ్బంది అయినా కూడా ఇప్పుడు మనకు భారతదేశంలో పార్లమెంట్లకు ఏమంటే ఒక పార్లమెంట్ సభ్యుడికి నెలకు 3 లెటర్లు PM రిలీఫ్ ఫండ్ కింద ఇస్తారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పేదవాళ్ళు ఎవరైనా ఈ విధంగా వైద్యానికి ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా అన్న స్వయాన తీసుకొని ఢిల్లీలో మరి కన్సల్ట్ ఆఫీసర్లకు అంతా చెప్పి అది శాంక్షన్ చేయించడంలో నిజంగానే ఒక దేవుడు మాదిరి ఈ పేద ప్రజలంతా మిథున్ రెడ్డిని మరి చూసుకుంటున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజలు వైద్యానికి దూరం అవుతుంది. దానికి కారణం ఏమంటే ఈ ఆరోగ్యశ్రీ కింద ఏవైతే ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ తమిళనాడు కానీ తెలంగాణలో కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఏర్పాటు చేసుకున్నారో అక్కడ బిల్లులు రాక వైద్యం అందక ఖరీదైన జబ్బు వస్తే డబ్బు లేక ప్రాణాలు కోల్పోతున్న వీరందరూ కూడా ఈరోజు ఎక్కువ ఇలాంటి ఎంపీ గారి రిలీఫ్ ఫండ్ల పైన ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ పైన ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. గతంలో ఒకసారి చూడండి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో పేదరికానికి అంతా ఖరీదైన జబ్బు వస్తే డబ్బు లేక చనిపోతున్నారని ఈ భారతదేశంలో 28 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం తెచ్చి ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని లక్షల మంది గుండె జబ్బులు కావచ్చు, ఇతర కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, ఇవంతా ప్రాణాలు కాపాడిన నాయకుడు ఎవరున్నారంటే రాజశేఖర రెడ్డి గారు. తన తండ్రి 1 అడుగు వేస్తే 2 అడుగులు వేస్తానని మరి ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆరోగ్యశ్రీకి 25 లక్షలు కేటాయించిన నాయకుడు ఎవరున్నారంటే మా మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు మరి జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ కూడా ఈరోజు అలాంటి పాలన కావాలా, ఆరోగ్య విషయం కానీ, విద్య విషయం కానీ, వైద్య విషయం కానీ, మరి ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ కానీ, రైతును ఆదుకునే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా తిరిగి రాజన్న పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి వేచి చూస్తున్నారు. వాళ్ళ కళలు తొందరలోనే సాకారం అవుతామని, ఇలాంటి వారికి ఇంకా ఎన్నెన్నో చేసి ఆ మిథున్ రెడ్డికి అవకాశం భగవంతుడు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి అష్టవిషయాలు ఇచ్చి ముందుకు పోవాలని సందర్భం కోరుకుంటున్నాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అనుబంధంగా ఏర్పడిన వాసవి క్లబ్ యువ కమిటీ సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని వాసవి ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ అంబటి ప్రసాద్ బాబు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఆర్యవేశ కళ్యాణ మండపం నందు వాసవి యువ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అసోసియేట్ కోశాధికారి ఓం ప్రకాష్, జిల్లా గవర్నర్ సురేష్, సభ్యులు వెంకటేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి యువ అధ్యక్షునిగా బాలాజీ, కార్యదర్శిగా పవన్, కోశాధికారిగా వెంకట్ లోహిత్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన వాసవి యువ కమిటీ సామాజిక సేవా కార్యక్రమంలో ముందు ఉండాలన్నారు. కమిటీ ఏర్పడిన మొదటి రోజే 25,000 రూపాయలు విలువ చేసే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వాసవి ఇంటర్నేషనల్ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ఈరోజు మదనపల్లి నందు యువ క్లబ్ ప్రారంభోత్సవానికి వచ్చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ క్లబ్బు ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ మా వాసవి క్లబ్ ఐడెంటిటీని, గుర్తింపుని తీసుకొస్తారని భావిస్తూ జై వాసవి. మదనపల్లిలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయింది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇది ఒక కొత్త చాప్టర్. ఇక్కడ ఈ యువ అనేది ఎందుకంటే పెద్దవాళ్ళందరూ ఇంతకుముందు అన్ని సంఘాల్లో చేస్తున్నారు. కొత్త యూత్, కొత్త రక్తం రావాలన్నందుకు ఈ సంఘాన్ని ఇక్కడ కొత్తగా వాసవి క్లబ్ యువ వాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేసాము. కొత్త చాప్టర్ ఇక్కడ స్టార్ట్ చేసాము. సో మేమందరం వాళ్ళని బెస్ట్ విషెస్తో ఫస్ట్ డేనే వాళ్ళు దాదాపు ఒక 40,000 రూపాయల సర్వీసెస్ చేశారు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలతో ఈరోజు స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే మంచి కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఎంతోమందికి సేవ చేయడానికని వీళ్ళు వచ్చిండేది. సో మేము దీనిని ఆకరిస్తున్నాము. జై వాసవి. కూటమి ప్రభుత్వ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందని, ప్రశ్నించే గొంతుల్ని అది వేసే నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు రమాదేవి ఆరోపించారు. నేడు సిపిఎం అన్నమేజుల విస్తృత స్థాయి సమావేశం మదనపల్లి పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రమాదేవి మాట్లాడారు. కూటమి పాలనలో పౌర హక్కులు దారుణంగా క్షీణిస్తున్నాయన్నారు. ఇటీవల కృష్ణలంకలో జరిగిన పరిణామాల దృష్ట్యా సీఐ నాగరాజును అరెస్టు చేసిన సిట్ బృందం ఇచ్చిన రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే రౌడీ షీటర్ అనే వ్యక్తిని అక్రమంగా లాకప్లో ఉంచడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసి చంపేసి కాల్చి బూడిద చేశారని తెలుస్తోందన్నారు. నిందితుడు నాగరాజును అరెస్టు చేసే సమయంలో అధికార పార్టీ నాయకుల ఆందోళనకు దిగడాన్ని బట్టి చూస్తే ఎందుకు బరితెగించారో అర్థమవుతుందన్నారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం, పేద బడుగు బలహీన వర్గాల దళితుల్ని చంపేయడం ఈ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉక్కు ద్రవం పడి 20 మంది కార్మికులు చనిపోతే వారికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ప్రశ్నిస్తే ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కడం సబబు కాదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు పి శ్రీనివాసులు, ఏ రామంజులు, టి హరీష్ వర్మ, సుధీర్ కుమార్, వెంకటాద్రి, రామచంద్ర, వెంకట చలపతి, మురళీ, చంద్ర, నాగరాజు, డాక్టర్ చంద్ర, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్న బుడ్డా నాయక్ హత్యకు గురయ్యాడని పోలీసులు యాక్సిడెంట్ అంటూ కేసు నీరు గారుస్తున్నారంటూ తాండా వాసులు తెచ్చిన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ. నేడు ఎమ్మెల్యే నివాసం వద్ద ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేసిన నారమాకులపల్లె తాండా ప్రజలు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జన సైనికుడు ప్రకాష్ జనసేన పార్టీ సభ్యత్వం తీసుకోవడంలో అతని కుటుంబానికి ₹5 లక్షల ప్రమాద బీమా చెక్కును పార్టీ అధిష్టానం అందజేసిందన్న జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామంజనేయులు నేడు మదనపల్లి పట్టణ శివారులోని చీకలిగుట్ట నందున మృతుడి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి చెక్కును అందించిన రామంజనేయులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.